సంక్రాంతి ఫెస్టివల్ లో సందడి పెంచడానికి మూవీ మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. పొంగల్కి థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి బరిలో ఏ హీరోల మూవీస్ రెడీ అయ్యాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ తండేల్. కార్తికేయతో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి రూపొందిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. టీజర్ తో బాగా ఇంప్రెస్ చేసిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైతూ సరసన సాయి పల్లవి నటించడం, వాస్తవ ఘటనల ఆధారంగా తీర్చిదిద్దుకున్న స్టోరీపై ఎగ్జైటింగ్ గా ఉండటం మూవీ మీద అంచనాలను పెంచుతుంది. తండేల్ మూవీ టీజర్ లాంచ్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ క్రిస్మస్ రేసులోకి వేరే సినిమాలు రావడంతో ఈ మూవీని వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ క్రిస్మస్ ను టార్గెట్ చేయడంతో తండేల్ మూవీ డేట్ మార్చాలని చూస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాలని అనుకుంటున్నారు. తండేల్ టీమ్ కు గేమ్ చేంజర్ క్రిస్మస్ కు రావడంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త డేట్ మీద తండేల్ దృష్టి సారించింది. క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతికి రావాలి, లేదంటే సమ్మర్ వరకు వేచి చూడాలి. సినిమా ఆల్మోస్ట్ పూర్తయ్యే దశలో ఉన్న నేపథ్యంలో వేసవి వరకు వేచి చూడాలని అనుకోవట్లేదట చిత్ర యూనిట్. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షక ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో సంక్రాంతికి ఈ మూవీను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర జనవరి 10న రానుండగా 3 రోజుల గ్యాప్ లో జనవరి 13న తండేల్ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో సంక్రాంతికి చైతూ మామయ్య, వెంకటేష్ కొత్త మూవీ, అలాగే బాలయ్య సినిమా కూడా రేసులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అవి కూడా రేసులో ఉంటే తండేల్ మూవీకు కొంచెం ఇబ్బంది అవుతుందనే క్రిటిక్స్ అంటున్నారు. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో సంక్రాంతికి రిలీజ్ చేసేద్దామనే టీమ్ అనుకుంటుందట. చూడాలి మరి 2025 సంక్రాంతికి ఇంకెన్ని మూవీస్ బరిలోకి నిలుస్తాయనేది.